బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొట్టనున్నాయి. రాబోయే 3 రోజుల పాటు కూడా ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ నేటికి వాయుగుండంగా మారనుందని తెలిపింది. రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల మధ్య తీరాన్ని దాటే ఛాన్స్ ఉందన్నారు. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించారు అధికారులు. ఈ నేపథ్యంలో సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని స్పష్టంగా ఆదేశాలిచ్చారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రైట్ రాజు, అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. సో దీని ప్రభావం ఇంకా 3 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా ఉండనుంటుందని వాతావరణ శాఖ తెలిపింది. సో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గత 2 రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అది ఈ రోజు వాయుగుండంగా ఏర్పడే అవకాశం అయితే ఉంది. అది రేపు దక్షిణ ఒరిస్సా, ఉత్తరాంధ్ర తీరాల మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు, అదేవిధంగా అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అయితే దీన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపు అన్ని జిల్లాలకి ఈ వర్షం సూచన అయితే చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే భారీ నుంచి అతి భారీ వర్షాలు పశ్చిమ గోదావరి, అదేవిధంగా ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, నంద్యాల, బాపట్ల జిల్లాలకు సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దీంతో పాటుగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే నెల్లూరు, కర్నూలు, నంద్యాల ఈ జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్యలో కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి యానంలో కూడా కొంతవరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటు సముద్రం లోపల కూడా అల్లకల్లోలంగా వాతావరణం అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సముద్రం బయట, సముద్రం లోపల కూడా దాదాపుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి 5 రోజులు కూడా మత్స్యకారులు ఎవరు అటు సముద్రంలో వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే అల్పపీడనం ఏర్పడే సమయానికే చాలా మంది మత్స్యకారులు నడి సముద్రంలో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఆ తీరాలకు రావాలని సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ అటు ప్రస్తుతం అల్పపీడనం మాత్రమే ఈ వర్షాకాలం సీజన్లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం అల్పపీడన ద్రోణులు, అల్పపీడనాలు, సుస్పష్ట అల్పపీడనాలు మాత్రం ఏర్పడుతూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరానికి సంబంధించి తొలి వాయుగుండం మరికొద్ది సేపట్లో ఏర్పడే అవకాశం ఉంది. దీనికి ఇప్పటికే విశాఖ వాతావరణ కేంద్రం అధికారులతో పాటుగా అటు భారత వాతావరణ కేంద్రం అధికారులు కూడా సూచించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుంది. దాని తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు మొత్తం అందరూ కూడా ప్రస్తుతం తీరాలకు చేరుకుంటున్నటువంటిది అయితే ఉంది. దీనికి తోడు భారీ వర్షానికి అటు ఉరుముల మెరుపులతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇప్పటికే పిడుగులు పడి అనేక చోట్ల అనేక మంది ప్రజలైతే మృతి చెందుతున్నారు. చెట్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్లో ఖచ్చితంగా జనాలు ఉండొద్దు. వర్షాలు పడుతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా కొంత సెక్యూర్గా ఉన్నటువంటి ప్లేసులోకి వెళ్ళాలని అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం విశాఖ, ఉత్తరాంధ్రలో ఎక్కడ వర్ష ప్రభావం కనిపించకపోయినా దీని ప్రభావం రానున్నటువంటి 4-5 గంటల తర్వాత ఖచ్చితంగా మొత్తం నేను తెలియజేసినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలైనటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచి అటు నంద్యాల జిల్లా, అటు ఉమ్మడి గుంటూరు జిల్లా వరకు, అదేవిధంగా భారీ వర్షాలు శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు, అదేవిధంగా నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం
యంత్రాంగం కూడా అప్రమత్తం కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. విశాఖ వాతావరణ అధికారులు సూచిస్తున్న దాని ప్రకారం ఇంచుమించుగా 12 నుంచి 15 సెంటీమీటర్ల వర్షము ఏకకాలంలో కురుస్తుంది. అది అతి భారీ వర్షాలుగా కురిసే అవకాశం ఉన్నటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా మధ్య ప్రాంతంలో, అంటే ఇటు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో గుంటూరు, కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో దాదాపుగా 12 నుంచి 15 సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది అంటున్నారు. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖ వాతావరణ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు ఓవరాల్ గా చూస్తే వర్ష ప్రభావం ప్రస్తుతం ఉత్తరాంధ్ర మీద ప్రస్తుతం కనిపించకపోయినా కూడా రానున్నటువంటి 4-5 గంటల తర్వాత మాత్రం ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ రాజు.